హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. నేను గత క్లాసుల్లో కీబోర్డ్పై మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ అండ్ చిన్న చిన్న ఐగిరి నందిని అనే ఒక దేవి పాట, ఇంకా వైలన్లో స్వరం ఇంకా లెసన్ స్టార్ట్ చేయలేదు, త్వరలో స్టార్ట్ చేస్తాను. జస్ట్ వైలన్పై శుక్లాంబరధరం అనేది ఎలా ప్లే చేయాలని చూపించాను, ఇంకా బేసిక్స్ చెప్పలేదు కనుక త్వరలో తర్వాత వైలన్ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దాం. గతంలో ఒక ఫ్లూట్ క్లాస్ చెప్పాను. ఆ ఫ్లూట్ క్లాస్లో మనం ఏం చెప్పానంటే, నేను ఈ ఫ్లూట్ యొక్క బ్లోయింగ్ అంటే దీని నుంచి ధ్వనిని ఎలా ఉత్పత్తి చేయాలనే విషయాన్ని గత క్లాస్లో చెప్పాను. ఫ్లూట్ క్లాస్లో మీరు ఆ వీడియో చూస్తే మన ఫ్లూట్లో ధ్వనిని ఎలా ఉత్పత్తి చేయాలి, ఆ ఫింగరింగ్ సెక్షన్, ఈ హోల్స్ని ఫింగర్స్తో ఎలా మూయవేయాలి, అంటే ఏ పద్ధతిలో మూయాలి ఫింగర్స్ని, ఈ హోల్స్ని అనే విషయాన్ని మీకు నేను గత క్లాస్లో చెప్పాను. ఆ క్లాస్ని చాలామంది ఆదరించారు, చాలా బాగా చెప్పారని చాలా కామెంట్స్ వచ్చాయి. చాలా సంతోషం. మీకు నేను అర్థమయ్యేటట్టుగా చెప్పడం అనేదే నా యొక్క మెయిన్ ఉద్దేశం. ఇంకా నా సాయశక్తుల మీకు ఎలా మైండ్లోకి వెళ్తుందో ఆ పరంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అందరూ చెప్తారు, నేను కూడా చెప్తాను, కానీ చెప్పే విధానం అనేది మీ మైండ్లోకి వెళ్ళేటట్టుగా చెప్పడం అనేది ఒక మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు మనకి ఇది సౌండ్ హోల్, అదే బ్లోయింగ్ చేస్తాం కదా, సౌండ్ హోల్. ఇవన్నీ కూడా వేళ్ళని మనం ఫింగరింగ్స్ సంబంధించినటువంటి ఈ హోల్స్ అన్నమాట. ఇవి ఏ విధంగానే చెప్పాను. మనకి ఈరోజు ఫ్లూట్ క్లాస్లో ఏం చెప్తానంటే, ఈ మొత్తం 6 హోల్స్లో ద్వాదశ స్వరస్థానాల్ని ఏ విధంగా పలికించాలి, ఈ 6 హోల్స్లో ద్వాదశ స్వరస్థానాల్ని ఏ విధంగా పలికించాలి అనే విషయం మనకు తెలిస్తే, మనకి ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా సరే ద్వాదశ స్వరస్థానాల యొక్క ధ్వని, వాటి యొక్క సౌండ్ మన మైండ్లో అర్థమైపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనం ఏ పాట అయినా సరే అది సంగీతమే నేర్చుకోని అవసరం లేదు. సంగీతం నేర్చుకోవడం అంటే గీతాలు, వర్ణాలు, కీర్తనలు, రకరకాలవన్నీ నేర్చుకుంటూ ఉంటాం. అది ఏంటంటే పెద్ద పెద్ద విద్వాంసులందరూ నేర్చుకుంటారు. మనకి అంత ఓపిక ఉండదు, ఎందుకంటే చాలామంది ఉద్యోగాల్లో ఉంటారు, లేకపోతే చదువుల్లో చాలా బిజీగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే సంగీతానికే తన యొక్క తనువు, మనసు అంకితం చేయాలి. అంత బాగా పట్టుదలతో నేర్చుకునే వాళ్ళు విద్వాంసులు అవుతారు. వాళ్ళు కర్ణాటక సంగీతానికి సంబంధించి అయినా సరే, హిందుస్థానికి సంబంధించిన విద్వాంసులు అవుతారు. వాళ్ళు కేవలం సంగీతానికి తన జీవితాన్ని అంకితం చేస్తారు. మనకు అంత అవసరం లేదు. జస్ట్ మనస్ పీస్ఫుల్ కోసం, మన యొక్క సరదా కోసం, మన యొక్క ఆనందం కోసం ఒక చిన్న సంగీతాన్ని నేర్చుకుంటే చాలు. ఇంకా ఎక్కువ నేర్చుకున్నా చాలా సంతోషమే. అంటే నేను అందరికీ సంబంధించి చెప్పట్లేదు, కేవలం కొంతమంది ఏదో ఒక ఫ్లూట్ కానీ, ఒక హార్మోనియం కానీ ఏదైనా ప్లే చేసి నేను నా యొక్క సరదాగా నేను ఏదైనా మా ఆత్మానందాన్ని పొందాలనే ఉద్దేశంతో కొంతమంది నేర్చుకుంటూ ఉంటారు. అందులో నేను చాలామందిని చూశాను. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ, రిటైర్డ్ స్కూల్ టీచర్స్ అయితే ఒక సంగీతమే కాదు, డ్రామాలకు సంబంధించిన వేషాలు, పద్యాలు రకరకాలుగా పాడడం కూడా నేను చూశాను. ఇలా మనం ఏదో ఒక సైడ్ ఆర్ట్ అనమాట. మన టాలెంట్ ఒక చదువులోనే కాదు, చదువుకు సంబంధించి ఇంక ఏదైనా దాంట్లో మనం మన ప్రతిభ చూపించుకోవాలనే ఆతృతతో మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. అందులో ఏదైనా పర్వాలేదు. నాకు సంబంధించి నేను అన్నీ కవర్ చేశాను. అందులో మీకు నేను కీబోర్డ్ లెసన్స్ చెప్తూ ఉన్నాను, మధ్యలో ఫ్లూట్ లెసన్ అనేది స్టార్ట్ చేశాను. కాబట్టి ఫ్లూట్ లెసన్లో ఇది 2వ క్లాస్. ఇందులో మనం ద్వాదశ స్వరస్థానాలు పలికించగలిగితే మనం ఏ సినిమా పాట అయినా, ఏ అన్నమాచార్య కీర్తనైనా సరే మనం ఫ్లూట్ మీద ఈజీగా వాయించగలం. ముందు స్వరస్థానాలు చెప్పిన తర్వాత బేసిక్స్ అనేవి తర్వాత నేను చెప్తాను. నాకు నచ్చినప్పుడు ఫ్లూట్ క్లాసులు కానీ, వైలన్ క్లాసులు కానీ, హార్మోనియం క్లాసులు కానీ చెప్తాను. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ క్లాసులో కూడా నా దగ్గర జాయిన్ అవ్వచ్చు. కానీ ముందు బేసిక్స్ అనేవి మనం నేర్చుకోవాలి కనుక ఫస్ట్ వినండి. ఇందులో 6 హోల్స్ ఉంటాయి. 6 హోల్స్లో మనం సారీ, గామా, పాదాని, సా పలికించాలి. కానీ సారీ, గామా, పాదాని అనేవి 7 స్వరాలు. చెప్పాను కదా, సా అనేది ఒక స్వరమే ఉంటుంది, పా అనేది ఒక స్వరమే ఉంటుంది. మిగిలిన రీ, గామా, దానీలు 2 ఉంటాయి. వాటినే వికృతి స్వరములని కూడా అంటాం. సాపాలని ప్రకృతి స్వరాలని అంటాం. అంటే ఒక్కొక్కటే ఉంటాయి. వికృతి స్వరాల యొక్క వికృతి భేదము వలన రాగాలలో వేరియేషన్స్ ఏర్పడతాయి. ఒక చిన్న స్వరం తేడా వచ్చినా సరే రాగం పేరు మారిపోతుంది అనమాట. చిన్న తేడా వల్ల, ఒక అసెండింగ్ తేడా వల్ల, డిసెండింగ్ తేడా వల్ల కూడా రాగం పేరు మారిపోతుంది. మనకు రాగం పేరు పర్టికులర్గా తెలియని అవసరం లేదు. రాగం యొక్క రాగ ఛాయ, అసెండింగ్, డిసెండింగ్ తెలిస్తే చాలు, ఆ పాట మనం ఏదైనా సరే నేర్చుకోగలం. అంతేగాని రాగం కంఠస్థ పెట్టాలి, మైండ్లో ఉండాలి అని రూల్ ఏం లేదు.
తెలుసుకుంటే ఇంకా మంచిది. తెలుసుకోకపోతే మనం ఆ పాటని ఈజీగా మనం ప్లే చేయగలుగుతాం అనమాట. ఆ పాటను ప్లే చేయగలగాలంటే మనం ముఖ్యంగా ద్వాదశ స్వరస్థానాలు వాటిని మనం తెలుసుకోగలగాలి. ఓకే. ఫ్లూట్లో బ్లోయింగ్ అనేది మీకు చెప్పాను కాబట్టి ఫ్లూట్లో మనం సా రీ గా మా పా దా నీ కాకుండా సా రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 పా దా1 దా2 నీ1 నీ2 అండ్ సా వీటిని ఎలా పలికించాలనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం అన్నమాట. అది దానికి ప్రూఫ్గా నేను మీకు చిన్న పైప్ ఆర్గన్, దీన్ని మనం హార్మోనికా అని పిలుస్తాం, దీనిలో కూడా చెక్ చేసి చూపిస్తాం. ఇది సి స్కేల్కి సంబంధించినటువంటి ఫ్లూట్ అనమాట. సి స్కేల్కి సంబంధించినటువంటి ఫ్లూట్ కాబట్టి దీనిలో సి స్కేల్కి సంబంధించిన స్వరాలు మీకు ఉంటాయి. అవి నేను చూపిస్తూ మీకు నేను వాటి యొక్క స్వరాలని ప్లే చేస్తూ చూపిస్తాను. మీరు కూడా సి స్కేల్ ఫ్లూట్ కొనుక్కొని ఈ 12 స్వరస్థానాలు ఏ విధంగా ప్లే చేయాలన్నది నేర్చుకోండి. ఓకే. ఇది సి స్కేల్కి సంబంధించినటువంటి ఫ్లూట్. ఈ ఫ్లూట్ మీ దగ్గర ఉంటేనే మీరు ఈ క్లాసుని నేర్చుకోగలరు. ఓకే. ఇప్పుడు మనం చెప్పాను కదా, మనం ఇలా ఉండాలి ఫ్లూట్ యొక్క విధానం, ఈ థమ్స్తో ఈ యొక్క బ్లోయింగ్ హోల్ ఇలా ఉండాలని చెప్పాను, ఇలా పొజిషన్ ఇలా ఉండాలని చెప్పాను. ఇక్కడ మనకి చిటికిన వేలుకి ఒక సపోర్టింగ్ హోల్ ఉంటుంది, కొన్నిటికి ఉండదు, కొన్నిటికి ఉంటుంది. వీటిని మనం హిందుస్థానీ ఫ్లూట్స్ అంటాం. ఇంకోటి కూడా చెప్పాను, కర్ణాటక సంగీతంలో ఫ్లూట్స్ మనకి 8 హోల్స్ ఉంటాయి. వాటికి వాయించే విధానం ఇంకొకలా ఉంటుంది. అవి మనకి సెకండ్ హోల్తో, అంటే మనం హిందుస్థానీ సంగీతంలో 3 హోల్లు ఇలా మూస్తే దాన్ని సా అంటాం అనమాట. 3 హోల్ని మూసి లెఫ్ట్ హ్యాండ్తో 3 హోల్స్ని మూసి రైట్ హ్యాండ్ 3 హోల్స్ వదిలేయాలన్నమాట. వదిలేస్తే మనం సా అని పిలుస్తాం. అదే హిందుస్థానీలో కర్ణాటక సంగీతంలోనైతే 2 హోల్ మూస్తాం. అది మనకి ఇప్పుడు వద్దు. ఇప్పుడు ప్రస్తుతానికి హిందుస్థానీ ఫ్లూట్ నేర్చుకుంటున్నాం కనుక 3 హోల్స్ని మూసి ఈ యొక్క థంబ్ సపోర్ట్తో ఈ యొక్క చిటికిన వేలు సపోర్ట్తో ఇటుపక్క పట్టుకుంటూ ఇటుపక్క థంబ్ సపోర్ట్తో పెదవులకి ఈ బ్లో హోల్ సౌండ్నిచ్చే హోల్ని ఆనిస్తూ ఈ 3 హోల్స్ని కూడా చెప్పాను కదా ఏ విధంగా పట్టుకోవాలో, ఈ మధ్యలో ఇలా పట్టుకొని వీటి యొక్క గాలి లీక్ అవ్వకుండా, ప్రతి హోలు లీక్ అవ్వకూడదు, ఎక్కడ కూడా లీక్ అవ్వకుండా మనం బ్లోయింగ్ చేయాలి. దాన్ని మనం సా, సి స్కేల్లో సా అనమాట. అంటే మనకి సి స్కేల్ ఇలా ఉంటుంది కదా, ఇందులో మనకి ఇది సా అనమాట. ఏంటంటే ఈ సౌండ్ యొక్క మ్యాచింగ్, ఈ సౌండ్ యొక్క మ్యాచింగ్ ఒకలా ఉంటుంది. ఇది సజ్జమము, సా పలికించే విధానం. ఆ తర్వాత రీ1 పలికించాలి. రీ1 పలికించాలి అంటే ఈ హోల్ మూసేసి ఇక్కడ మనం ఈ మధ్య వేలుతో మధ్యలో మూసాం కదా, ఇది ఇలా మూసాం కదా, ఈ 2 గీతల మధ్య మనం మూసాం కదా జాగ్రత్తగా. ఇందులో ఈ రింగ్ ఫింగర్ సా అనే 3 హోల్ మూస్తే రింగ్ ఫింగర్ సా అనమాట. దీన్ని ఇలా కొంచెం వదలాలి, అంటే సగం వదలాలి. దాన్ని మనం రీ1 అంటాం. రీ అనమాట. చూడండి ఒకసారి, అంటే రీ1 శుద్ధ రిషభము, దాన్ని మనం శుద్ధ రిషభం అంటాం. అంటే దాన్ని మనం కీబోర్డ్లో రీ1, ఇది సా కదా, ఇది సా అయితే ఇది రీ1 అవుతుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఆ సౌండ్ అనేది ఈ సౌండ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయినట్టు. అది రీ1. తర్వాత ఇది సగమే వదిలాం కదా, అతను మొత్తం వదిలేస్తే రీ2. ఇది మనకి ఈజీ అనమాట. ఈ ఆఫ్ హోల్ వదలడమే జాగ్రత్తగా వదలాలి. ఇది జాగ్రత్తగా ఇలా ఆఫ్ హోల్ని ఇలా వదలాలి. తర్వాత మొత్తం వదిలేసాం అనుకోండి ఫుల్ హోల్ అనమాట. అది మనకి ఏంటవుతుందంటే రీ2. ఫుల్గా వదిలేస్తే గా అంటున్నాను, రీ2 అంటే రీ అనమాట. అది కూడా రీనే. అంటే మనకి ఇది సా అయింది, ఇది రీ1 అయింది, ఇది రీ2 అవుతుంది అనమాట. అంటే రీ2ని ఎలా ప్లే చేయాలి, మీరు సౌండ్ వింటే మ్యాచ్ అయినట్టు, మీరు సౌండ్ని మాత్రమే వినాలి, 2 మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ ఫ్లూట్ సౌండ్ ఈ యొక్క ఆర్గన్ సౌండ్ మ్యాచ్ అవ్వాలి. అదే హార్మోనికా సౌండ్. అంటే సా అయిపోయింది, రీ1 అయిపోయింది, రీ2 అయిపోయింది. తర్వాత ఏంటుంది గావన్ మనం మళ్ళీ సేమ్ దీన్ని ఎలా చేసాం, దీన్ని అలాగే గావన్ అంటే గావన్ని వాయిస్తాను. గావన్ అంటే మనకి ఇక్కడ కూడా సా అయిపోయింది, రీ1 అయిపోయింది, రీ2 అయిపోయింది. ఇది గావన్. దానికి అది మ్యాచ్ అవ్వాలి. అంటే
ఆ సౌండ్ రావాలి. ఆ సౌండ్ రావాలంటే గా1 అనమాట. అయిపోయింది. తర్వాత గా2 మనకి సా వాయించాం, రీ1 వాయించాం, రీ2 వాయించాం, మళ్ళీ గా1 వాయించాం. దీన్ని ఫుల్ హోల్ వదిలేస్తే గా2 అవుతుంది అనమాట. అప్పుడు మనకి అది ఏంటవుతుంది, గా అంటే గా2 అనమాట. ఇక్కడ కూడా మనకి మ్యాచ్ అవ్వాలి, చెక్ చేసుకోవాలి. అంటే సా, రీ1, రీ2, గా1, గా2 అంటే గా అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఒక హోల్ ఈ మొత్తం అన్ని హోల్లు వదిలేసాం ఇంచుమించుగా. ఇంకా చివరి మనకి మౌత్ హోల్ వైపు చివరి హోల్ మూసాం, అది గా అనమాట. దాన్ని కూడా ఇలా నెమ్మదిగా ఆఫ్ హోల్ వదులుతాం అనమాట. వదిలితే మనం ఏంటంటే మావన్ అవుతుంది. అది ఫుల్ కాకుండా మామూలుగా వదిలేస్తే. అంటే కానీ ఎందుకు ఇవి పట్టుకోవాలి, ఈ తంబుతోని ఈ చిటిని వీళ్ళతో సపోర్ట్ పట్టుకునే మనం చేయాలి. ఫ్లూట్ నిలబడాలి కదా. ఇవన్నీ వదిలేస్తే ఫ్లూట్ కింద పడిపోతుంది. అందుకని ఇది వదిలేస్తే మనకి ఫ్లూట్ అనేది ఇలా నిలబడాలి, ఇది సౌండ్ హోల్ ఇక్కడ ఉండాలి. అందుకని మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ కి మాత్రం ఉండాలి హోల్స్ వదిలేసిన. ఇప్పుడు మనం దీన్ని మావన్ మా సారీగా మాయామాల గోల రాగంలో మామూలుగా అయితే హాఫ్ హోల్ వదిలేసాం. అది కూడా మనకి హాఫ్ హోల్ మా అనమాట. అది హాఫ్ హోల్ అనమాట, మా1 సింగిల్లో. ఇప్పుడు మొత్తం అన్ని హోల్స్ వదిలేస్తున్నాం అనమాట. అన్ని హోల్స్ వదిలేస్తున్నాం. దాన్ని మనం మాటు అంటాం. కళ్యాణి రాగంలో వస్తుంది ఆ మాటు. ఆ మాటు అనేది ఫ్లూట్ లో మొత్తం అన్ని హోల్స్ వదిలేస్తే అది మాటు. అది సా, రీ1, రీ2, గా1, గా2, మా1, మాటు. ఆ మా అనమాట. అది ఆ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఫ్లూట్ లో సి స్కేల్ ఫ్లూట్, 1 స్కేల్ ఫ్లూట్ లో మనం వదిలేస్తే అది మా. ఇక తర్వాత మాటు అయిపోయింది. తర్వాత ఏంటి వస్తుంది, పా వస్తుంది. పా అనేది మనకి కీబోర్డ్ లో ఎక్కడ వస్తుంది, అయిపోయింది. తర్వాత పా ఇది చాలా ఈజీ. ఫ్లూట్ మీద మొత్తం అన్ని హోల్స్ కూడా గాలి కూడా రాకుండా మూసేయడమే. అలా మూసేస్తే మనకి పా అనమాట. మొత్తం అస్సలు చిన్న పిసరు కూడా లీక్ లేకుండా మొత్తం అన్ని హోల్స్ ని జాగ్రత్తగా మూసేస్తే మనకి పా అనమాట. అంతే. మరొకసారి సరిగమ పదనిస ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సా, రీ, గా, రీ2, గా1, గా2, మా1, మాటు, మొత్తం మూసేస్తే పా అనమాట. పా అనమాట. ఓకే, ఇక్కడ వరకు మనకి పా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ నుంచి మనం దావన్, ఇక్కడ కూడా మొత్తం మూసేసాం కదా. ఇలా మూసేసిన తర్వాత ఈ చివరి హోల్ ని మళ్ళా హాఫ్ హోల్ వదులుతాం అనమాట. వదిలితే అది మనకి ఏంటి అవుతుందంటే దావన్ అవుతుంది అనమాట. అది దావన్, అది దాటు. ఇక్కడ హాఫ్ వదిలితే దావన్, ఫుల్ వదిలితే దాటు. ఓకే, అది దావన్, అది దాటు. ఇప్పుడు మనం రెండు ఒకసారి చెప్తున్నాను నేను. మనకి వీడియోలో ఎంత అవుతుంది కాబట్టి రెండేసి చెప్తున్నాను చూడండి. దావన్, దాటు అంటే దావన్, దాటు. ఇది దావన్, ఇలా వదిలితే దావన్, ఈ మొత్తం వదిలేస్తే దాటు అనమాట. తర్వాత లాస్ట్ స్వరం నీ1, నీ2. సేమ్ దీనికి ఎలా చేసామో దీనికి కూడా అంతే. ఇది నీ1, ఇది నీ2. ఇది నీ1, ఇది నీ2. నీ1 చూడండి, నీ1, నీ2, నీ1, నీ2. ఇప్పుడు లాస్ట్ లో మనకి బ్లాక్ కీ అనేది నీ1, నీ2. నీ2. మళ్ళా ఇది వదిలేస్తే మనకి యాక్చువల్గా పైసా వచ్చేస్తుంది. అయితే ఆ పైసా ఎలా వస్తుంది, కింద సాకి పైసాకి తేడా ఏంటి, మధ్య స్థాయిలో ఉన్నటువంటి సాకి తార స్థాయిలో ఉన్నటువంటి సాకి తేడా ఏంటంటే, ఇప్పుడు మామూలుగా నీ
సా అంటే ఏం చేస్తాం మనం, బ్లోయింగ్ అనేది కొంచెం పెంచాం. మనం ఏంటంటే మనం ప్రెషర్ని పెంచితే పైసా వస్తుంది. సా ప్రెషర్ని పెంచకుండా వాయిస్తే నెమ్మదిగా సా 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 తేడా వేరియేషన్ తెలుస్తుంది కదా మన బ్లోయింగ్ ని బట్టి. మన బ్లోయింగ్ అనేది మనం నెమ్మదిగా వాయిస్తే సా, గట్టిగా వాయిస్తే సా, అదే వాయిస్తున్నాను చూడండి. ప్రెషర్ని ఎక్కువ వేస్తే సా, కొంచెం ఇస్తే సా. మనకు తెలిసిపోయి కదా. సా రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 ప దా1 దా2 నీ1 నీ2 అండ్ సా. అంటే ఫ్లూట్ వాయించడం చాలా ఈజీనా కాదా? చాలా ఈజీ. అయితే ఈజీ అంటే అంత ఈజీ కాదు, ప్రాక్టీస్ చేయాలి. మనం ఫ్లూట్ అనేది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తేనే ఈజీ. మనం నేర్చుకోవడం అర్థమైపోతుంది. నేను ఎలా చెప్పానో చాలా ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని సాధనలో పెట్టాక ఆ కష్టాలన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఫ్లూట్ బ్లోయింగ్ అనేది చాలా చాలా కష్టమని మీకు ఆ సంగతి మీకు ముందే తెలిసి ఉండాలి. ఎందుకంటే ముందు వీడియోలో మీకు చెప్పాను, మీరు ఈ పాటికి పాటలు పడుతూ ఉంటారు. ఆ బ్లోయింగ్ అనేది కరెక్ట్గా వచ్చిన వరకు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మనం స్వరస్థానాలు అనేవి మనం కరెక్ట్గా వచ్చాయా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సి స్కేల్ ఫ్లూట్ అనమాట. అది ఏ స్కేల్ అయినా సరే మనకి ఈ విధంగానే వాయిస్తాం అనమాట. ఓకే. తర్వాత ఎక్సర్సైజ్లో ఫ్లూట్లో మనకి మాయామాళ గౌల రాగం, కళ్యాణి రాగం, శంకరాభరణ రాగం ఇవన్నీ కూడా చెప్తాను. ఇంకా మున్ముందుకి ఫ్లూట్ మీద కూడా చిన్న చిన్న పాటలన్నీ కూడా ఎలా ప్లే చేయాలో కూడా చెప్తాను. ఇంతవరకు నా వీడియోస్ ఆదరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. చాలామంది నా వీడియోస్ బాగా చూస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. నాలో కూడా నేను చెప్పేటప్పుడు నేను కూడా తప్పులు చెప్పే ఉంటాను. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా మీకు ఏమైనా ఎదురైనట్లయితే ఇబ్బంది లేదు, మొహమాటం లేదు. సార్ మీది తప్పు చెప్తున్నారు అంటే నేను తప్పు చెప్తున్నప్పుడు అది తప్పు అని ఖచ్చితంగా తెలుసుకుంటే ఖచ్చితంగా దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని నేర్చుకొని మళ్ళీ మీ ముందు ఉంచుతాను. అంతవరకు మరో వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా సంతోషం. హ్యాపీ దీపావళి అడ్వాన్స్.